ఓం శాంతి. ఇప్పటివరకు దగ్గర 10,000 మంది దగ్గరికి చూస్తున్నారు. అందుకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పరమాత్మ యొక్క స్మృతులు. అయితే అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అంటే ఆధ్యాత్మిక విషయాలు. దీనివల్ల ఎంతో మనకి లాభాలు, ఆరోగ్యంగా కానీ అన్ని విధాలా కూడా మనకి అంటే అనేక జన్మలకి ఇదే సంపద. అందువల్ల షేర్ ఇది కంటికి కనబడిన సంపాదన. ఏ జన్మలని ఏమైనా మోసుకొచ్చి ఏం తీసుకొచ్చాం అంటే జ్ఞానం ద్వారా మన కర్మ ఆధారం పెట్టి జీవితం తయారై ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కరూ చూడండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, మీరు లైక్ చేసుకోండి, మీ తోటి వాళ్ళకి కూడా తెలియపరచండి. ఎందువల్లంటే ఇందులో పెట్టుబడి లేని బిజినెస్. ఏదైతే షేర్స్ అది అన్నారు కదా, మన జీవితంలో ఏదో ఒకప్పటికి మొక్కేస్తే అది పెద్ద వృక్షం అవుతుంది. దాని యొక్క ఫలితాలు మనకు అన్నీ తెలుసు. జ్ఞానంలో అంత లోతైన విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సింపుల్గా ఎందుకంటే రేపు మా కొత్త వాళ్ళ ఫంక్షన్ ఉంది కనుక అక్కడ ఫంక్షన్కి వెళ్తున్నాం కనుక ఒకళ్ళ తర్వాత అవ్వకపోవచ్చు. అందుకే అడ్వాన్స్గా ఇది మీకు ఈ వీడియోని కొంత ముందే పంపించేస్తున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకి అమావాస్య పౌర్ణమి అంటారు కదా. అంటే మన భారతదేశంలో ఒక సాంప్రదాయం అన్నమాట. అమావాస్యకి పౌర్ణమికి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు అమావాస్య అనేటప్పటికి ఒక చీకటితో కూడుకున్నది, పౌర్ణమి అనేది వెలుగుతో కూడుకున్నది. అంటే ఇక్కడ అమావాస్య అనేటప్పటికి ఆత్మని మనకి వస్తుంది సంభాషణలో. పౌర్ణమి అనేటప్పటికి పరమాత్ముడు వస్తారన్నమాట. చూడండి, అందులో ఏపీ వస్తుంది. దానికి పౌర్ణమి అనేటప్పుడు పీ ఓడుతుంటాం, ఏ అనేటప్పుడు అమావాస్య అంటే ఏ అంటే అలాగే ఆత్మ అన్నమాట. అంటే ఆత్మను పరమాత్మ అన్నమాట. ఆంధ్రప్రదేశ్కి కూడా ఏపీ అని వస్తుంది అన్నమాట. ఏదైనా ఎందుకంటే సూక్ష్మమైన విషయాలు మాట. అందుకే మనకి చీకటితో నుంచి మొట్టమొదటి ఏదైనా చీకటి నుంచి వెలుగులోకి వచ్చినప్పుడే సంతోషంగా ఆనందం. వెలుగు నుంచి చీకటికి వెళ్తే కొంచెం దుఃఖంగా ఉంటుంది. అందుకే ఈ అమావాస్య నుంచి అలా మనకి నెలలోని 30 రోజుల్లో కూడా 15 రోజులు ఇస్తారు. అంటే మనకి అలాగే మన జీవితంలో కూడా 50 సంవత్సరాలు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాయి. 50 సంవత్సరాల తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది. పిల్లల ద్వారా కానీ, ఆరోగ్యరీత్యా కానీ, మానసికంగా కానీ, ఇంకా రకరకాల 50 సంవత్సరాల నుంచి మనం క్షీణిస్తాం. 50 సంవత్సరాల నుంచి మనం ఆత్మ ఎలాగైతే ఇలాగ ఉంటుంది. అని చాలా విషయాలు, గుహ్యమైన విషయాలు. అందుకు ప్రతిదీ ఇప్పుడు నా అనుభవాలన్నీ చెప్పుకొస్తాను అనమాట. ఆయన చాలా మొత్తం 18 అనుభవాలన్నీ చెప్పుకొస్తాం. చివరిలోకి ఆత్మ ఏ విధంగా అది పరమాత్మ నుంచి శక్తులు అనిపించింది. అంటే ఆధ్యాత్మిక శక్తులు కావచ్చు, గుణాలు కావచ్చు, ఇవన్నీ. అయితే మాయతో ముందు వార జరుగుతుంది. మాయని జయించాలి అంటే మనుషులు కొట్టేయాలు ఇవన్నీ కాదు. మన ఆంతరికంగా దాంట్లో ఒక కామ, క్రోధ, లోభ, మోహంకారం వీటిల్లో ఉన్నాయన్నీ బయటకు తీయాలంటే ఆధ్యాత్మిక యోగశక్తి ఎక్కువ కాదు. నా ఫస్ట్లో యోగశక్తిగా ఎక్కువగా చేసినప్పుడు వచ్చేది. ఇప్పుడు అందువల్ల యోగశక్తి ద్వారా ఇప్పుడు మీకు జ్ఞానం చెప్తున్నాను. మొదటి జ్ఞానం కావాలి. జ్ఞానం తర్వాత యోగం. ముందు డబ్బు తర్వాత సంబంధాలు.